శ్రీ గురుభ్యో నమః. తులారాశి జాతకులకి సంపూర్ణ సూర్యగ్రహణ సందర్భంగా వారు కోరుకునేటువంటి అనేక కోరికలంటూ ఉండుంటాయి కనుక ఆ కోరికలతో పాటుగా రెండు కోరికలంటూ ఉన్నాయి. ఆ రెండు కోరికలని ఏమిటో తెలుసుకుందాం. కంపల్సరిగా ఆ రెండు కోరికల్ని కోరుకోండి. ఏం చేతంటే గ్రహణం సంభవించే దాని ప్రభావం ఆ రెండు అంశాల మీద లేకుండా ఉండటం కోసంగా ఈ రెండు కోరికలు కోరుకోవాలి. ఇకపోతే వివరాలకు వెళ్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం భాద్రపద పూర్ణిమ 2025 సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రాత్రి భారత కాలమాన ప్రకారం 9:57 మీది తులారాశి. మీ తులారాశికి పంచమ స్థానంలో 5వ స్థానంలో పూర్వభాద్ర నక్షత్రంలో 1వ పాదంలో రాహుగ్రస్తంగా గ్రహణం స్పర్శిస్తుంది. రాత్రి 11 గంటలకి పూర్తి స్థాయికి వెళ్ళిపోతుంది. అంటే సంపూర్ణ స్థాయికి 11 గంటలకు వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి సంపూర్ణ గ్రహణ బింబం కనబడుతుంటుంది 12:22 వరకు. అంటే 1:22 అనగా 82 నిమిషాల పాటు ఆ గ్రహణ బింబం కనబడుతుంటుంది. మనం చక్కగా చూడవచ్చు. ఆ 82 నిమిషాల్లోనే మీరు కోరుకోవాలి. అర్ధరాత్రి 12:26 విడిపు ప్రారంభమవుతుంది. మిడ్నైట్ 1:26 గ్రహణమే పూర్తయిపోతుంది, ఫినిష్. ఇప్పుడు కొంతమంది కొన్ని అనుమానాలు వచ్చాయి. అదేమిటంటే పేపర్లలో ఈరోజు నేను కూడా చూశాను, ఆంధ్రజ్యోతి పేపర్లో ఉంది, అలాగే కొన్ని టీవీల్లో కూడా గ్రహణం 8:57 ప్రారంభమవుతుంది, అర్ధరాత్రి 2:26 దాకా కొనసాగుతుందని వీళ్ళు డైలమాలు పడతాయి. పంచాంగంలో ఈ టైం ఉంది, అక్కడ ఆ టైం ఉంది, ఇది హుచ్ ఈస్ కరెక్ట్ అని. అందుకే నేను వివరణ ఇస్తాను. గ్రహణం ఎప్పుడు కూడా ఛాయలో ప్రారంభమవుతుంది. అక్కడ రెండు రకాలు ఉంటాయి, ఛాయ, ప్రతిఛాయ. ప్రతిఛాయ అంటే ఛాయకు ఛాయ, నీడకి నీడ, దాన్నే క్రీనీడ. క్రీనీడలో ప్రతిఛాయలో గ్రహణం పట్టబోయే ముందుగా 1 గంట ముందుగా తేజోవంతంగా కాంతిగా ఉండేటువంటి పూర్ణమి నాటి చంద్రుడు కాంతి విహీనం అయిపోతాడు, బ్లర్ అయిపోతుంటాడు. ఊరికేదో తెల్లగా, అంతకుముందైతే దగద్ధాయమైన కాంతి ఉంటుంది. ఆ కాంతి అంతా గాలిగిపోతుంది, బ్లర్ లాగా తయారవుతుంటాడు. ఆ బ్లర్ లాగా తయారదని ప్రతిఛాయ అంటారు. అది 8:57, 8:58 దగ్గర నుంచి 9:56 దాకా ప్రతిఛాయ కనబడి 9:57కి మర్ర స్టార్ట్ అవుతుంది గ్రహణం స్పర్శ. రాత్రి 1:26 గ్రహణం పూర్తి కాగానే మళ్ళీ ప్రతిఛాయలో కొనసాగుతుంది 1 గంట. అంటే గ్రహణానికి ముందు, గ్రహణం తర్వాత, ముందు వెనకలలో 1 గంట కాలం పాటు ప్రతిఛాయ అంటే ఆ లైటింగ్ ఫెయిల్ అయిపోతుంది, తేజో విహీనమైన కాంతిలో ఉంటుంది. కనుక ఆ సైంటిస్టులు కావచ్చు, బిర్లా ప్లాంటరీ వారు ఏం చేస్తారంటే ఇది కూడా గ్రహణం కిందగా లెక్కించుకుంటూ ఇస్తారు. అర్థం కదా. అది అసలు సమయం స్పర్శ 9:57. ఇప్పుడు క్రైసిస్ని ఆపర్చునిటీగా చేసుకోవాలన్నా కదా. క్రైసిస్ ఏమిటి? సంక్షోభం. సంక్షోభం ఎవరికి సంక్షోభం? మనకుంటే ఎన్నో రకాల సంక్షోభాలు ఉంటాయి. విద్యలో ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, ఆరోగ్యం ఉంటాయి, డబ్బులో ఉంటాయి, దశకంలో ఉంటాయి, కెరీర్లో ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. కనుక మనకున్న సంక్షోభాలన్నింటినీ కూడా ఆ గట్టు నుంచి చీకట్లో ఉన్నాం కనుక వెలుగులోకి వెళ్ళాలంటే ఒక సరైనటువంటి మార్గము కావాలి కనుక మనకు ఎవరో ఒక అసిస్టెన్స్ ఇవ్వాలి కనుక మనం ఆ సమయంలో గ్రహణ పట్టిన చంద్రుడితోటి మనం చెప్పుకోబోతున్నాం. అర్ధరాత్రి 11 గంటల దగ్గర నుంచి 12:20 లోపల 82 నిమిషాలు చెప్పుకుంటామని ముందు వీడియోలో చెప్పా. రైట్. దీనికి పట్టుస్థానం, విడిపుస్థానం ఉంటుంటాయి. అది చేసేవాళ్ళు చేస్తుంటారు, మిమ్మల్ని చేయమని చెప్పట్లేదు. ఆ పట్టుస్థానం ఎవరెవరంటే ఉపాసకులు, తాంత్రికులు, మాంత్రికులు చేస్తుంటారు. హాయిగా మీరు సాయంత్రం గల్లా భోజనం చేయండి, అది అడిగిపోతుంది. ఇప్పుడు రాత్రిపూట ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తింటారు, ఎంతో కార్బోహైడ్రేట్స్ అని తింటారు. 2 ఇడ్లీలు 3 ఇడ్లీలు తింటారు, 4 ఇడ్లీలు తిన్నా అరిగిపోతుంది, అది ఇబ్బంది ఏం లేదు. రాత్రికి హాయిగా ప్రశాంతంగా గ్రహణాన్ని చూడండి. సంపూర్ణ గ్రహణం పట్టిన తర్వాత ముందు చూస్తే ఇక్కడ ఏముంటుంది? గ్రహణము వెలుగు కనబడుతుంది, అంతవరకే కాంతి విహీనంగా అయిపోతుంది. మనం చెప్పిన వినియోగించుకునేవాడు ఎవడు ఉండడు. 11 గంటలు దాటిన తర్వాత, ఒక 5 నిమిషాలు దాటిన తర్వాత సావధానంగా వెళ్ళి చక్కగా మీ ఇష్టదైవాన్ని
నమస్కరించుకొని ప్రార్థన చేసి, ఏం ప్రార్థన ఉంటే అది మీ ఇష్టం, యాజ్ ఎ విష్ చేసి అప్పుడు మీ చిట్టా ప్రారంభించారు. చిట్టా తీసుకొని మంచి ఉద్యోగం రావాలా, ప్రమోషన్ రావాలా, ఆరోగ్యం బాగుండాలా, పిల్లల పెళ్ళి కావాలా, అది కావాలి, ఇది కావాలా, అప్పులు తీరాలా, మంచి ఇల్లు కొనుక్కోవాలా, ఏవో కోరికలు అంటూ ఉండుంటాయి. నేను వాటిని హేళనగా మాట్లాడటలేదు సుమా, అట్లా అర్థం చేసుకోవచ్చు. మీ కోరికలన్నీ కోరుకున్న చిట్టా 2 కోరికలు మాత్రం నేను చెప్పిన ప్రత్యేకంగా కోరుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మరొక చిన్న విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఇది పూర్వభాద్ర నక్షత్రంలో 1వ పాదంలో రాహుగ్రస్తంగా ప్రారంభమవుతుంది 9:55. అక్కడి నుంచి పూర్వభాద్ర నుంచి ఉత్తరాభాద్ర, రేవతి, అశ్విని, భరణి, అక్కడి నుంచి వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మళ్ళా కుంభరాశి ఎక్కడైతే గ్రహణం పట్టిందో ఆ స్థానం దగ్గర చేరేటప్పటికి ఈ చంద్రుడికి అక్టోబర్ నెల 5వ తేదీ మధ్యాహ్నం 1:50 మళ్ళీ అక్కడికి చేరతాడు. ఈ మొత్తం రౌండ్ కొట్టేస్తాడు. ఆయన కొట్టిన రౌండ్లో మన 80 నిమిషాలు కోరుకున్నంత ఆయన ఒక్కసారి తిలకించి రావాలి. ఆ తిలకించి రావడానికి అంత టైం పడుతుంది. అయితే ఇప్పుడు సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి నుంచి అక్టోబర్ 5వ తేదీ మధ్యాహ్నం దాకా సోమవారాలు ఎన్ని వచ్చాయంటే 4 వచ్చాయి. సెప్టెంబర్ 8 సోమవారము, సెప్టెంబర్ 15 సోమవారము, సెప్టెంబర్ 22 సోమవారము, సెప్టెంబర్ 29 సోమవారం. 4 సోమవారాలు వచ్చాయి. ఈ సోమవారాల్లో రాహుకాలం అంటూ ఉంటుంది. ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడు మీరు ఒక ఆఫీసర్ గారి దగ్గర పని వెళ్ళారు. ఆఫీసర్ గారికి ఫైల్ ఇచ్చారు, వచ్చేసారు. ఒక నెలకి రావయ్యా అంటారు. మళ్ళీ ఈ లోపల మీరు ఏం చేస్తారు, మళ్ళీ ఒక వారం ఆగిపోయి మళ్ళీ నమస్కారం పెట్టి, సార్ ఆ రోజు నేను ఫైల్ ఇచ్చాను కదా, కొంచెం గుర్తు చేద్దామని వచ్చాను సార్, పోయిరా అంటారు. మళ్ళా ఒక వారం తర్వాత, అయ్యా నమస్కారం, తమకి ఫైల్ ఇచ్చాను కదా అంటారు. అంటే గుర్తు చేయటం. అలాగే ఈ సెప్టెంబర్ 8వ తేదీ, 15వ తేదీ, 22వ తేదీ, 29వ తేదీ సోమవారాలలో, సోమవారానికి అధిపతి చంద్రుడు, ఆ రాహుకాలంలో మీరు ఇంట్లో ఉన్నా, వాకిట్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, డ్రైవింగ్లో ఉన్నా, ఎక్కడున్నా మనసులో ఒక్కసారి స్మరించుకోండి. అయ్యా ఓ చంద్రమహానుభావ, ఓ మనసా, 7వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 12:20 లోపల నేను కోరుకున్నాను. మరొక 2 కోరికలు కూడా ఉన్నాయి. సిద్ధాంతి గారు చెప్పారు, ఆ 2 కోరికలు కూడా నేను కోరుకున్నా. కనుక మరొకసారి నా కోరికల చిట్టా వీలైతే మరొకసారి చదువుతానయ్యా, తమ పర్మిషన్ అని మళ్ళీ ఒకసారి ఏకరవ పెట్టడం, లేదా సింపుల్గా చెబుతూ నేను చెప్పే 2 కోరికలు మాత్రం బల్ల గుద్ది చెప్పినట్టుగా గుర్తు చేసి, అంటే రిమైండ్ చేయటం. ఇట్లా 8, 15, 22, 29 తేదీల్లో ఆ రాహుకాల సమయాల్లో మరొక్కసారి మననం చేసుకోండి. దాన్ని సింహావలోకనం చేసుకోండి, రివిజన్ చేసుకోండి. అంతే. ఇట్ ఇస్ సింపుల్. దీనికి ప్రత్యేకంగా ఇడ్లీ తిన్నావా, పూరి తిన్నావా, ఏదైనా తినండి. దీపారాధన చేయకుండా వచ్చారండి బయటికి, ఎట్లండి ఏంటి ఇవన్నీ అడుగుతుంటారు. అవన్నీ వద్దు, మీరు ప్రశాంతంగా ఉండండి. ఇకపోతే మీ చిట్టా విప్పుతారు కదా, 7వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 12:20 2 కోరికలు మాత్రం ప్రధానంగా మీరు కోరుకోవాలి తులారాశి జాతకులు. ఏమిటి అంటే ఉద్యోగాలు, వ్యాపారం, రకరకాల అవన్నీతో పాటు, ఓ మహానుభావ, నా జీవితం మేనేజ్మెంట్ సక్రమంగా ఉండాలి. మొదటి కోరిక. దాన్ని లైఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. లైఫ్ అడ్మినిస్ట్రేషన్, నా జీవిత మేనేజ్మెంట్, లైఫ్ మేనేజ్మెంట్ బ్రహ్మాండం ఉండాలి. మేనేజ్మెంట్కి అన్నీ వచ్చేస్తాయి, దాంట్లో అన్నీ వస్తాయి. లైఫ్ మేనేజ్మెంట్ మొదటి కోరిక, లైఫ్ మేనేజ్మెంట్ బాగుండాలి. 2వ కోరిక ఏంటంటే, సంతానం ఉన్నవారైనా నాకు సంతానం అంతా కూడా చక్కగా ఉండాలి. సంతానం కోసం పరితపించి సంతానం కలగాలి. అంతే. అమ్మాయి కావాలన్నా, అబ్బాయి కావాలన్నా, వాళ్ళు కావాలన్నా, వీళ్ళకి ఇవన్నీ కాకమ్మక పడవద్దు. సంతాన స్థానం చక్కగా ఉండాలి. సంతాన స్థానం చక్కగా ఉండాలి, చాలు. మొదటి కోరిక, నా లైఫ్ మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉండాలి. 2వ కోరిక,
సంతాన స్థానం బ్రహ్మాండంగా ఉండాలి అంతే. ఎందుకంటే ఈ రెండింటి మీదనే పంజా పడుతున్నది. అవన్నీ మళ్ళీ చెప్తే మీరు కంగారు పడతారు. అయ్యో ఇదేమిటండు, ఎక్కడ జపం చేయాలన్నా, ఏమిటి తాయితీ వేసుకోవాలా, ఉంగరం వేసుకోవాలన్నా, చెట్టు చుట్టూ తిరగాలన్నా, పుట్ట చుట్టూ తిరగాలని, ఇవేమొద్దు. సింపుల్గా నేను చెప్తున్నాను. లైఫ్ మేనేజ్మెంట్ బాగుండాలి, సంతాన స్థానం అభివృద్ధి చెందాలి అని కోరుకోండి. తిరిగి 2వ రోజు అంటే 8వ తేదీ, అలాగే 15వ తేదీ, 22వ తేదీ, 29వ తేదీ అట్లా చూసుకోండి చాలు. ఇది బ్లడ్ మూన్ కాదు, మామూలు గ్రహణమే. కానీ ఇది ఇంతకుముందు 89 సంవత్సరాలకు ముందు వచ్చింది. 500, 600 కాదు. నేను దాదాపు 1925 నుంచి లెక్కేసుకుంటూ చూసుకుంటూ వచ్చాను. లేదు, ఎక్కడ లేదు. తిరిగి రాబోతున్నటువంటి రోజుల్లో మరొక 89 సంవత్సరాల తర్వాత వస్తుంది. ప్రస్తుతం మెడ మీద తల ఉన్నటువంటి వారెవరూ తిరిగి అలాంటి గ్రహణాన్ని చూడలేరు. మళ్ళా మనకి మానవ జన్మ వస్తుందో లేదో మనం చెప్పలేము. నేను మాత్రం నాకు మరో జన్మ అంటూ ఉంది. మరో జన్మ నేను మానవ జన్మ కాదు, నాది మరో జన్మ. ఒక రామచిలుకగా నేను రాబోయే జన్మలో ఉంటాను. దీనిగా రామచిలుకగా ఉంటాను. అది నా రాబోయే జన్మ. కనుక అలాగే ఈ గ్రహణం మాత్రం మనం చూడలేము. ఇలాంటి గ్రహణాన్ని తప్పకుండా వీక్షించిన మార్వలెస్, గ్లోరియస్, ఫెంటాస్టిక్, వండర్ఫుల్ గ్రహణం. ఎవ్వరు ఏమీ భయపడొద్దు. ముఖ్యంగా స్త్రీలు, గర్భవతులు ఈ గ్రహణం మాత్రం చూడవద్దు. వారి ఇంట్లో కూర్చోండి, టీవీల్లో ఉండే దృశ్యాన్ని చక్కగా చూసుకోండి. బట్ ఆ టైంలో వారి మనసులో ప్రార్థన చేసుకోండి. కనుక తప్పకుండా ఎక్కడ కంగారు పడకండి. ఆనందంగా గ్రహణాన్ని వీక్షించడానికి ప్రయత్నం చేయండి. శుభం.